మాఘ శుక్ల ఏకాదశి ఈ రోజే కురుక్షేత్రంలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ప్లే చేసిన భీష్మాచార్యుడు మరణించిన రోజు. అలాగే శ్రీ విష్ణు సహస్రనామం పుట్టినరోజు. ఆయన మరణానికి ఈ సహస్రనామం పుట్టుకకి అసలు రిలేషన్ ఏంటి అని మీకు సందేహం రావాలి ఈ పాటికి. అయితే చెప్తాను వినండి. భీష్మ శాంతను మహారాజుకి అలాగే గంగాదేవికి పుట్టినవారే ఈ భీష్ముడు. తండ్రికిచ్చిన మాట కోసం జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటించిన మహోన్నతమైన వ్యక్తి. అంతేకాకుండా ఇచ్ఛామరణం ఉన్న వ్యక్తి, అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణాన్ని పొందే వ్యక్తి. ఇంకా ఈయన గురించి మాట్లాడాలి అంటే ఇంకొక స్పెషల్ వీడియో చేయాలి. చేయమంటారా? అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. హోరాహోరీగా సాగిన కురుక్షేత్రం ఆఖరి దశకు చేరుకుంది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. భీష్ముడు అలా అంపశయ్య పైనే ఉన్నారు. అంపశయ్య అంటే పడుకోవడానికి బాణాలతో చేసిన ఒక మంచం లాంటిది అనుకోండి. సుమారు 1 month అలానే గడిచింది. దేహం నిండా బాణాలు, శక్తేమో పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలరు, కానీ ఈయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయారు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నారు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నారు. మరి అన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయారని మీకు డౌట్ రావాలే. ఎందుకంటే ఆయన ఒక దోషం చేశారు. ద్రౌపదికి వస్త్రాహరణం జరిగే టైంలో భీష్ముడు అక్కడే ఉన్నారు. అయినా కూడా దాన్ని ఆపలేకపోయారు. ఆయన కళ్ళ ముందే అంతా జరిగినా ఆయన ఏం చేయలేదు. ధర్మం గురించి మాట్లాడే ఈయన అలా ఉన్నందువల్ల ఆయనకి ఆయనే విధించుకున్న శిక్ష. అందులోనూ ఆ సమయకాలం అసలే మంచిది కాదు. అందుకోసం ఉత్తరాయణం ప్రారంభం అయిన తర్వాతే శుభం అని ఆయన ఆలోచన. ఒకరోజు శ్రీకృష్ణుడు అలాగే పాండవులు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా మాట్లాడుతూ శ్రీకృష్ణుడు సడన్గా ఆగిపోయారంట. ఆయన్ని అలా చూసి పాండవులందరూ చాలా కంగారు పడ్డారు. ఏమైంది కృష్ణ అని అడగ్గా కాసేపటికి వాళ్ళకి జవాబిస్తూ, హే పాండవులారా, మాంధ్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. భీష్ముడు ధర్మాలను అవపోసనం పట్టినవాడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకోండి అని పాండవులని భీష్మ పితామహుడు వద్దకు తీసుకొచ్చాడు శ్రీకృష్ణుడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీర్చారు. అలాగే మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలియచేశారు. సులభంగా జీవకోటిని తరింపచేయడం ఎలానో చెప్పారు. భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం అని శ్రీకృష్ణుడు భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకి ఉపదేశం చేయించారు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పారు. శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించారు. వేదవ్యాస మహర్షి ఈ విష్ణు సహస్రనామాల్ని లిఖించారు. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులని, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామాల్ని జపిస్తూ పరమాత్మని ధ్యానిస్తే బాధల నుంచి విముక్తులవుతారు. అలాగే ఈ భీష్మ ఏకాదశి నాడు హిందువులు తెల్లవారుజామున లేచి నదీ స్నానాలు ఆచరిస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం చేస్తూ విష్ణు దర్శనానికి ఆలయాలకు వెళ్ళి అలాగే అక్కడ విష్ణు సహస్రనామాల్ని జపిస్తారు. ముఖ్యంగా ఈ రోజున భీష్ముని గొప్పతనం గురించి రాసిన లైన్స్ని ఎక్కువగా చదువుతారు అని చాలామంది అంటూ ఉంటారు. మరికొంతమంది అయితే భీష్మునికి కర్మకాండలు కూడా జరిపిస్తారంట. ఈ కాలంలో నెమ్మదిగా మర్చిపోతున్న ఇలాంటి విషయాల్ని నేను తెలుసుకుంటూ ఇంకో పక్క నలుగురికి చెప్పాలి అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. మీకే కాదు ఇంకా వేరే వాళ్ళకి కూడా తెలియాలి అంటే షేర్ చేయండి. అన్నిటికంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.